హాయ్ వియర్స్ వెల్కమ్ టు అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే ఒక గ్రూప్ 2 ప్రిలిమ్స్ కంప్లీట్ చేసి మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నారో పేపర్ 1 లో వాళ్ళందరికీ కూడా మంచి మార్కులు వచ్చే విధంగా మనం ఏపీ హిస్టరీ అదే విధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి వీడియోస్ అనేవి సిలబస్ లో ఏ విధంగా అయితే మెన్షన్ చేశారో అదే విధంగా మనం ప్రతి టాపిక్ ని కూడా సెలెక్ట్ చేసుకుని అనేక స్టాండర్డ్ బుక్స్ ని సేకరించి మీ అందరికీ కూడా మరలా రివిజన్ చేసుకోకుండా మరలా మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోకుండా మీరు గనక ఈ యొక్క వీడియోస్ చూస్తూ మీ యొక్క స్టాండర్డ్ బుక్స్ కనుక మీరు చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకు పేపర్ 1 లో 140 మార్కులు పైగా వచ్చే అవకాశం ఉంటుంది. అదే విధంగా మీరు గనక పేపర్ 1 లో గనక మంచి మార్కులు గనక స్కోర్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క గ్రూప్ 2 మెయిన్స్ లో మీరు క్వాలిఫై అవడంతో పాటు ఒక ఉద్యోగాన్ని మీరు సొంతం చేసుకోవడం జరుగుతుంది. సో దానిలో భాగంగా మనం ఆల్రెడీ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి రాజ్యాంగం అనేది ఏ విధంగా ఆవిర్భవించింది దానికి సంబంధించిన వీడియోస్ అనేవి ఆల్రెడీ మన ఛానల్లో కంటిన్యూస్ గా అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే కనుక మీలో ప్రీవియస్ చూడకపోతే కనుక ఖచ్చితంగా ఆ వీడియోస్ చూడండి. అదే విధంగా ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఈ యొక్క పీడిఎఫ్ నోట్స్ కానీ అదే విధంగా దీనికి సంబంధించినటువంటి గ్రూప్ 2 మెయిన్స్ కి సంబంధించి ఆ గైడ్ లైన్స్ కానీ లేదా కట్ ఆఫ్ కి సంబంధించినటువంటి వివరాలు కానీ లేదా ఇటువంటి పుస్తకాన్ని మీరు ఏ విధంగా చదవాలో తెలియకపోయినా సరే ఖచ్చితంగా మీరు మన ఛానల్లో జాయిన్ అవ్వండి. మీరు మన ఛానల్లో జాయిన్ అయినట్లయితే కనుక ఖచ్చితంగా నేను నా యొక్క పర్సనల్ నెంబర్ అనేది మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది. సో దాని ద్వారా ఏంటంటే మీరు మీ యొక్క మెయిన్స్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు నన్ను డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయండి. అదే విధంగా ఈ యొక్క ప్రీవియస్ పేపర్స్ తో పాటు వీక్లీ కూడా ఎవరైతే మన ఛానల్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా నేను అనేక టెస్ట్లని కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి వెళ్తే ఆల్రెడీ మనం 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అనేది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం అనేది బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో ఏ విధంగా ప్రవేశపెట్టారు, ఈ యొక్క చట్టం అనేది ఎటువంటి మార్పులు అనేవి మన రాజ్యాంగం సూచించింది, అదే విధంగా ఈ యొక్క మార్పులు అనేవి మన భారతీయులు అనే వాళ్ళు స్వీకరించారా లేదా, మన భారతదేశ రాజ్యాంగానికి యొక్క చట్టం అనేది ఏ విధంగా సాయపడిందని చెప్పి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే ఒక సైమన్ కమిషన్ ఉందో ఈ యొక్క సైమన్ కమిషన్ అనేది మనకు ఆల్రెడీ చూసాం. 1927 వచ్చినటువంటి యొక్క సైమన్ కమిషన్ అనేది సైమన్ కమిషన్ వచ్చినటువంటి మార్పులను రివ్యూ చేయడానికి మనకి 1930 నుంచి 1932 వరకు కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అనేవి పెట్టడం జరిగింది. అంటే ఈ యొక్క సైమన్ కమిషన్ సభ్యులు అందరూ కూడా బ్రిటిష్ వాళ్ళు కావడం వల్ల మన ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ యొక్క సైమన్ కమిషన్ ని రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా రిజెక్ట్ చేయడం వల్ల మన భారతీయులు వాళ్ళు ఏం చేశారంటే లండన్ కి రమ్మని మీకు ఎందువల్ల మీరు ఈ యొక్క సైమన్ కమిషన్ రిజెక్ట్ చేశారు, అదే విధంగా మీకు ఎటువంటి భారత రాజ్యాంగానికి సంబంధించిన సంస్కరణలు అనేవి మీకు కావాలి లేదా మీ యొక్క సూచనలు మీ యొక్క సలహాలు ఏంటని చెప్పి మన ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళని ఏం చేశారంటే ఒక బ్రిటిష్ వాళ్ళు లండన్ కి రమ్మని చెప్పారు. సో లండన్ కి రమ్మని ఒక థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏంటంటే మన యొక్క భారతీయుల యొక్క సలహాలు కూడా పరిగణలోకి తీసుకుంటాం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో తర్వాత ఏం చేశారంటే వాళ్ళు 1933లో ఒక వైట్ పేపర్ అంటే ఒక శ్వేతపత్రం అని రిలీజ్ చేయడం జరిగిందంటే మన భారతీయులు ఎటువంటి సూచనలు సలహాలు అనే వాళ్ళు అందించడం జరిగింది. అదే విధంగా బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఏమైనా యాక్సెప్ట్ చేశారా లేదా దానిలో ఏమైనా మన భారతీయులు చేసినటువంటి సూచనలు ఏమైనా వాళ్ళు మార్పులు చేర్పులు చేశారా లేదా టోటల్ గా రిజెక్ట్ చేశారా అని చెప్పి వాళ్ళు 1933లో ఒక వైట్ పేపర్ అంటే శ్వేతపత్రం కూడా వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. సో తర్వాత ఏం జరిగిందంటే 1935 భారత ప్రభుత్వ చట్టం ఏంటంటే ప్రావిన్షియల్ లెవెల్లో రాష్ట్రాలు ఏవైతే ఉన్నట్లు వాళ్ళకి డైరెక్ట్ గా స్వయం ప్రతిపత్తి అనేది కలిగించడం జరిగింది. అంటే అటానమస్ స్టేటస్ అనేది 1935 యాక్ట్ లో ఈ యొక్క బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే స్వయం ప్రతిపత్తి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి అటానమస్ హోదా అనేది కల్పించడం జరిగింది. సో ఈ విధంగా అటానమస్ హోదా అనేది ఎప్పుడైతే కల్పించారో సో అప్పుడు ఈ యొక్క 1937లో మనకి ఈ యొక్క 1935 భారత ప్రభుత్వ చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టి అప్పుడు ఏంటంటే మనకి ఎలక్షన్స్ అనేవి జరగడం స్టార్ట్ అయింది అనమాట. సో ఈ యొక్క ఎలక్షన్స్ అనేవి ఏంటంటే 11 రాష్ట్రాలు ఈ యొక్క ఎలక్షన్స్ అనేవి జరగడం జరిగింది. సో 11 రాష్ట్రాలు ఈ యొక్క ఎలక్షన్స్ జరిగిన తర్వాత టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయంటే మనకి అప్పుడు 1586 సీట్లకి ఈ యొక్క ఎలక్షన్స్ అనేవి జరగడం జరిగింది. ఈ యొక్క 1586 సీట్లలో ముస్లిం నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అంటే ముస్లింలు ఉన్నటువంటి మెజారిటీగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 482 నియోజకవర్గాలకు అంటే సింపుల్ గా ఏంటంటే 482 సీట్లకి ఒక ముస్లిం లీగ్ అనే వాళ్ళకి కేటాయించడం జరిగింది. అదే విధంగా 1104 సీట్ల యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో వాళ్ళకి కేటాయించడం జరిగింది అనమాట. సో ఈ విధంగా కేటాయించిన తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇక్కడ పోటీ చేసినటువంటి 1104 సీట్లకు గాను 707 సీట్లకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే వాళ్ళు వాళ్ళ యొక్క సీట్లు గెలుచుకోవడం జరిగింది. అదే విధంగా ఇక్కడ 482 సీట్ల యొక్క ముస్లిం లీగ్ వాళ్ళు కంటెస్ట్ చేస్తే 106 సీట్ల యొక్క ముస్లిం లీగ్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కూడా గెలవడం జరిగింది. అదే విధంగా ఈ యొక్క ముస్లిం లీగ్ మాత్రమే కాదు ముస్లిం లీగ్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున కూడా అనేక మంది ముస్లింలు నుంచోవడం జరిగింది. సో అదే విధంగా నుంచోవడం వల్ల ఏం జరిగిందంటే కేవలం ముస్లింలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ముస్లిం లీగ్ మాత్రమే కాకుండా ఎవరైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున నుంచున్నారో ముస్లింస్ వాళ్ళు కూడా గెలుపు అనేది పొందడం జరిగింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మనకి
అప్పుడు ఓట్లు వేసిన వాళ్ళు ఎంతమంది అంటే సుమారు 3 కోట్ల మంది అప్పుడు జరిగినటువంటి 1937 ఎలక్షన్స్ లో ఓటు వేయడం జరిగింది అనమాట. అంటే దాదాపుగా 14% ఆఫ్ ద పాపులేషన్ అనేవాళ్ళు ఓటు వేయడం జరిగింది అనమాట. సో తర్వాత ఏం జరిగిందంటే ఈ యొక్క కంటెస్ట్ చేసినటువంటి 11 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో 8 రాష్ట్రాల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది పూర్తి మెజారిటీతో గెలుపు అనేది పొందడం జరిగింది అనమాట. ఈ మిగిలినటువంటి 3 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది సంపూర్ణ మెజారిటీ రానందరం వల్ల కోalition గవర్నమెంట్ అనేది ఫామ్ చేసింది. అంటే సంకీర్ణ ప్రభుత్వం అనేది ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఫామ్ చేయడం జరిగింది అనమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది గెలిచింది కాబట్టి ఈ యొక్క గెలిచినటువంటి పార్టీ జనరల్ గా ఏం చేస్తుంది, మీకు ఒక అనేక హామీలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలు పెట్టడం జరుగుతుంది కదా. సో అదే విధంగా ఎప్పుడైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది గెలిచిందో అనేక ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం జరిగింది అనమాట. అదే విధంగా అనేక సోషల్ రిఫార్మ్స్ మన భారతదేశంలో ప్రజలు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా అనేక భూ సంస్కరణలు, అదే విధంగా అనేక సామాజిక మత సంస్కరణలకు సంబంధించి ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే అనేక రిఫార్మ్స్ అనేవి పెట్టడం జరిగింది అనమాట. కానీ అనేక రిఫార్మ్స్ వాళ్ళు పెట్టినా కూడా 1939 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే వాళ్ళు రాజీనామా చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళు పూర్తిగా న్యాయం చేయలేకపోయారు. అదేవిధంగా పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అదే విధంగా రైతులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ యొక్క రైతులకి వీళ్ళు తెచ్చినటువంటి భూ సంస్కరణ చట్టాలు కానీ భూ సంస్కరణ విధానాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా రైతులకు నచ్చకపోవడం వల్ల ఈ యొక్క 1939 ఏంటంటే ఈ యొక్క గెలిచినటువంటి ఇంత మెజారిటీతో గెలిచినటువంటి కాంగ్రెస్ ఏదైతే ఉందో అది రాజీనామా చేయడం జరిగింది. సో దాంతో పాటు ఏంటంటే ముస్లిం లీగ్ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది అనమాట. ఎందుకంటే ఇక ముస్లిం లీగ్ అనే వాళ్ళు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ఆపోజిట్ వర్గం కింద తయారైపోయి వాళ్ళు ఏది చేసినా కూడా దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తి చూపడం ద్వారా పొద్దాక వాళ్ళకి ఇరిటేషన్ అనేది తెప్పించడం ద్వారా ఏం జరుగుతుందంటే ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో వాళ్ళకి, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం లీగ్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పొద్దాక గొడవలు అనేది జరగడం. సో ఈ అన్ని కారణాల వల్ల ఏంటంటే ఈ యొక్క 1939లో ఈ యొక్క గెలిచినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది రిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా రిజైన్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే దీన్ని అవకాశంగా తీసుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే 3 సెప్టెంబర్ 1939 ఏంటంటే మనకి సెకండ్ వరల్డ్ వార్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సెకండ్ వరల్డ్ వార్ అంటే రెండవ ప్రపంచ యుద్ధం అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు ఏం చేస్తారంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా బ్రిటన్ తరపున మీరు రెండవ ప్రపంచ యుద్ధంలో ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది కూడా ఒక కారణం అనమాట. అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది రిజైన్ చేయడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే 1939 3 సెప్టెంబర్న రెండవ ప్రపంచ యుద్ధానికి మన భారతదేశం బ్రిటన్ తరపున పోరాడాలని చెప్పడం జరిగిందో 22 అక్టోబర్ 1939 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే వాళ్ళు రాజీనామా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము మీ తరపున ఎట్టి పరిస్థితుల్లోనూ పోరాడేది లేదు, మీ తరపున రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొనమని చెప్పి 22 అక్టోబర్ 1939 మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో వాళ్ళు రాజీనామా చేయడం జరిగింది అనమాట. సో అదే విధంగా ఇంకోటి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో 1940లో డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని చెప్పి ఒక చట్టాన్ని వాళ్ళు తీసుకురావడం జరిగింది. అంటే ఏంటంటే ఎవరైనా సరే కనుక ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధంలో సహకరించకపోయినా కానీ లేదా ఏదైనా ఉద్యమాలు చేపట్టినా కానీ ఎవరైతే విప్లవకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎటువంటి ప్రావేశికం లేకుండా, అంటే ఎటువంటి విచారణ అనేది లేకుండా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి ఈ యొక్క డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది బ్రిటిష్ వాళ్ళు తీసుకురావడం జరిగింది అనమాట. సో ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత దాదాపుగా అప్పుడు 20,000 నుంచి 30,000 మంది భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది అనమాట. సో దీని తర్వాత ఏం జరుగుతుందంటే ఆగస్టు ప్రతిపాదనలు, అంటే ఈ యొక్క ఆగస్టు ప్రతిపాదనలు అంటే ఏంటంటే సో అప్పటికే రెండో ప్రపంచ యుద్ధం అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు ఏంటంటే జపాన్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఉన్నటువంటి జపాన్ అనే దేశం ఏం చేస్తుందంటే బ్రిటన్ కి ఆపోజిట్ గా ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడుతుంది అనమాట. సో ఈ విధంగా పోరాడుతున్నప్పుడు బ్రిటన్ కి ఏంటంటే అమెరికా అనేవాళ్ళు హెల్ప్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే జపాన్ ఏం చేస్తుందంటే అమెరికాలో ఉన్నటువంటి పెర్ల్ హార్బర్ మీద ఆల్రెడీ దాడి చేసింది కాబట్టి ఈ యొక్క అమెరికా ఏదైతే ఉందో ఈ యొక్క అమెరికా దేశం అనేది బ్రిటన్ తరపున రెండో ప్రపంచ యుద్ధంలో ఈ రెండు దేశాలు కూడా కలిపి జపాన్ కి వ్యతిరేకంగా రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొనడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా పాల్గొన్నప్పుడు ఈ యొక్క జపాన్ నిలవరించడానికి వీళ్ళకి ఏంటంటే భారతీయుల సహకారం అనేది ఖచ్చితంగా కావాల్సి వచ్చింది అనమాట. ఎందుకంటే అప్పటికి ఈ యొక్క జపాన్ దేశం ఏదైతే ఉందో ఈ యొక్క జపాన్ దేశం అనేది మనకి దగ్గరలో ఉన్నటువంటి సింగపూర్ ఏదైతే ఉందో ఆ యొక్క సింగపూర్ను ఆక్రమించుకోవడం జరిగింది. సో సింగపూర్ కి దగ్గర ఉన్నటువంటి భారతదేశం ఏదైతే ఉందో ఈ యొక్క భారతదేశం మీద ఈ యొక్క జపాన్ వాళ్ళు కన్నుపడింది అనమాట. అంటే ఆల్రెడీ అప్పటికే బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను జపాన్ ఏం చేస్తుందంటే స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వం పాలించినటువంటి భారతదేశం ఏదైతే ఉందో దాన్ని కూడా స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పి జపాన్ యొక్క ఆలోచన అయి ఉంటుంది. కాబట్టి మన బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే జపాన్ నిలువరించడం కోసం, అంటే జపాన్ ఏదైతే ఉందో ఇది మన దేశం మీదకి దాడి జరగకుండా ముందుగానే మన భారతీయులందరూ కూడా బ్రిటిష్ వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి ఆగస్టు ప్రతిపాదనల ద్వారా వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు అనేవి అప్పట్లో ఉన్నటువంటి ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో లార్డ్ లింతికో కొన్ని ప్రతిపాదనలు అనేవి చేయడం జరిగింది అనమాట. అంటే మీరు గనక మాకు
ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధంలో గనక హెల్ప్ చేసినట్లయితే గనక మీకు మేము గెలిచిన తర్వాత అంటే రెండో ప్రపంచ యుద్ధంలో మేము గెలిస్తే గనక మీకు పాక్షిక స్వాతంత్ర్యం ఇస్తామని చెప్పి ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. అంటే ఏంటంటే ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధంలో ఏంటంటే వాళ్ళు ముందుగా మనల్ని వాడుకుంటున్నారు అనమాట. సో ఒకవేళ గనక వాళ్ళు గెలిస్తే గనక అప్పుడు కూడా ఏంటంటే పూర్తి స్వాతంత్ర్యం కాదు, పాక్షిక స్వాతంత్ర్యం ఇస్తామని చెప్పి ఈ బ్రిటిష్ వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. కానీ అప్పటికే 1929లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఆల్రెడీ పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ అనేది పాస్ చేసేసింది. అంటే మాకి ఈ పాక్షిక స్వాతంత్రాలని వద్దని చెప్పి 1929లోనే పూర్ణ స్వరాజ్ కావాలని చెప్పి ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. పూర్ణ స్వరాజ్ అంటే ఏంటంటే పూర్తిగా భారతీయులకి స్వాతంత్ర్యం కావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. కానీ వీళ్ళు ఏమంటున్నారు, ఎప్పటికీ కూడా మేము కేవలం మీకు పాక్షిక స్వాతంత్ర్యం అంటే డొమినియన్ స్టేటస్ మాత్రమే ఇస్తామని చెప్పి ఈ ఆగస్టు ప్రతిపాదనలో ఉన్నటువంటి ఇండియన్ గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ లింతిగ్గా చెప్పడం జరిగింది అనమాట. సో దీన్ని రిజెక్ట్ చేస్తారంట. ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అందరూ కూడా ఏంటంటే రిజెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళ యొక్క ప్లాన్స్ అనేవి, వాళ్ళ యొక్క వ్యూహాలు అనేవి అక్కడ ఫలించలేదు అనమాట. సో తర్వాత ఏం జరుగుతుందంటే ఈ యొక్క క్రిప్స్ అనేవాడు ఎవరైతే ఉన్నాడో కొన్ని క్రిప్స్ ప్రతిపాదనలు అని చెప్పి 1942లో కొన్ని ప్రతిపాదనలు అనేవి ఈ యొక్క క్రిప్స్ అనే ఒక ఇండియన్ గవర్నర్ జనరల్ తీసుకురావడం జరుగుతుంది అనమాట. అంటే ఆఫ్టర్ వరల్డ్ వార్ తర్వాత ఇతను కూడా కొన్ని ప్రతిపాదనలు తీసుకొస్తాడు. అంతకు ముందు తీసుకొచ్చిన ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో, సూచనలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు కొన్ని అడిషనల్ గా ఈ యొక్క క్రిప్స్ అనే అతను ఏం చేస్తాడంటే కొన్ని ప్రతిపాదనలు అనేవి తీసుకురావడం జరుగుతుంది. అంటే మన భారతీయులకి మీరు ఎప్పుడైతే కనుక రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు కనుక మీరు హెల్ప్ చేసినట్లయితే మీకు మరలా ఏం చేస్తామంటే మేము ఖచ్చితంగా మీకు డొమినియన్ స్టేటస్ తో కూడినటువంటి పాక్షిక స్వాతంత్రం అనేది భారతీయులు ఖచ్చితంగా మేము కల్పిస్తాం. అదే విధంగా మీ భారతీయులందరూ కూడా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉందో ఈ యొక్క రాజ్యాంగ పరిషత్ని మీ అంతటా మీరే రాసుకునేలాగా మేము మీకు ఒక సూచనలు సలహాలతో కూడిన సంఘాన్ని కూడా మీరే ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది మీరే నిర్ణయించుకోవచ్చు, మీరే తయారు చేసుకోవచ్చు అని చెప్పి యొక్క క్రిప్స్ అనే అతను ప్రతిపాదన చేయడం జరిగింది. అదే విధంగా అంతకుముందు చూసినప్పుడు ఏంటంటే మన ఎలక్షన్స్ అనేవి కేవలం ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో, రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దాంట్లోని ఎలక్షన్స్ అనేవి జరగడం జరిగింది. సో ఈ యొక్క క్రిప్స్ అనే అతను ఇంకొక ప్రతిపాదన ఏం తెచ్చాడంటే ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే రాజులు పరిపాలిస్తున్నటువంటి స్వదేశీ సంస్థానాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా ఎలక్షన్స్ ని మేము ఇంట్రడ్యూస్ చేస్తాము. సో దాని ద్వారా ఏం జరుగుతుందంటే భారతీయుల యొక్క ప్రాతినిధ్యం అనేది ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం రాస్తున్నటువంటి రాజ్యాంగంలో ఏంటంటే మీ యొక్క భారతీయుల ప్రాతినిధ్యం అనేది పెరగడం వల్ల రాజ్యాంగ సంస్కరణలో మీ యొక్క ప్రాతినిధ్యం కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఎలక్షన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పి ఈ యొక్క బ్రిటిష్ వాడైనటువంటి ఒక క్రిప్స్ అనే అతను ప్రతిపాదించడం జరుగుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే రైట్ టు సక్సీడ్ అనే ఒక ప్రతిపాదన కూడా తీసుకురావడం జరుగుతుంది. అంటే ఏంటంటే ఎప్పుడైతే కనుక ఈ యొక్క క్రిప్స్ అని అతను ఈ యొక్క సూచనలన్నీ తీసుకురావడం జరిగిందో రైట్ టు సక్సీడ్ అంటే ఏంటంటే సో అప్పుడు ఏదైతే స్వదేశీ సంస్థానాలు అవన్నీ ఉన్నాయో వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగం అనేది ఏదైతే ఉందో, వీళ్ళు తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం కానీ వీళ్ళు తయారు చేసినటువంటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ద్వారా వచ్చినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో దాంట్లో ఏంటంటే అప్పట్లో ఉన్నటువంటి స్వదేశీ సంస్థలు అనేవి వాళ్ళ ఇష్ట ప్రకారం జాయిన్ అవ్వచ్చు, లేదంటే కనుక జాయిన్ అవ్వకపోవచ్చు. అంటే సింపుల్ గా ఏంటంటే అప్పట్లో మన భారతదేశంలో ఏంటంటే 28 రాష్ట్రాలు కాకుండా అనేకమైనటువంటి స్వదేశీ సంస్థలు అనేకమైనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క ప్రతిపాదన అనేది తీసుకురావడం జరిగిందో వీళ్ళు కనుక నచ్చినట్లయితే కనుక భారతదేశంతోనే కలిసి ఉండవచ్చు. అంటే ప్రస్తుతం మనం తీసుకున్నటువంటి కాశ్మీర్ ఏదైతే ఉందో దాని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే సో కాశ్మీర్ ఏంటంటే అప్పుడు ఒక రాజు అనేవాడు పరిపాలిస్తున్నాడు. కాబట్టి సో అతని ఇష్టం ప్రకారం మాత్రమే మీరు ఇండియన్ యూనియన్ లో ఉండొచ్చు. ఒకవేళ కనుక మీకు ఈ యొక్క రాజ్యాంగం అనేది ఏదైతే ఈ యొక్క కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ద్వారా తయారైనటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం అనేది మీకు నచ్చకపోతే కనుక మీరు భారతదేశంతో కలిపి ఉండాల్సినటువంటి అవసరం లేదు. అంటే మీరు సపరేట్ గా ఒక రాజ్యాంగం తయారు చేసుకుని మీరే సపరేట్ గా ఒక రాజ్యాంగం తయారు చేసుకుని మీరే ఒక దేశం కింద ఫామ్ అవ్వచ్చు అని చెప్పి రైట్ టు సక్సీడ్ అనే ఒక ప్రతిపాదన కూడా ఇతను తీసుకురావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎప్పుడైతే ఇతను ప్రతిపాదన అనేది తీసుకురావడం జరిగిందో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే స్వదేశీ సంస్థలు అనేవి అవన్నీ కూడా ఏంటి మన భారతదేశ భూభాగంలో ఉన్నటువంటి ప్రాంతాలే. కానీ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు రైట్ టు సక్సీడ్ ద్వారా ఏంటంటే వీళ్ళు మీకు గనక నచ్చకపోతే గనక ఈ యొక్క రాజ్యాంగ సూత్రాలు అనేవి మీకు నచ్చకపోతే గనక మీరు ఏంటంటే సపరేట్ గా ఒక దేశాన్ని అనేది ఫామ్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే భారత భూభాగంలో ఉన్నటువంటి వాళ్ళు సపరేట్ గా వేరే దేశాలు ఎలా ప్రకటించుకుంటారు, వాళ్ళకి కావాల్సినటువంటి రాజ్యాంగాన్ని ఏ విధంగా రాసుకుంటారు, భారతీయులంతా ఒక్కటే కాబట్టి భారతదేశానికి కూడా ఖచ్చితంగా ఒక రాజ్యాంగం మాత్రమే ఉండాలి. ఇటువంటి రాజ్యాంగాలను అనేకం ఎవరికి వాళ్ళు రాసేసుకుని ఎవరికి వాళ్ళు విడిపోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఈ యొక్క ప్రతిపాదన కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. అదే విధంగా ముస్లిం లీగ్ కూడా
ఈ యొక్క ప్రతిపాదన రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారంటే అప్పటికే ఉన్నటువంటి ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా ఏంటంటే పూర్తిగా వాళ్ళంతటా వాళ్ళ దేశాన్ని సపరేట్ గా వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ అప్పటికే పాకిస్తాన్ ప్రావిన్స్ అనేది అప్పటికి ఏర్పడలేదు కాబట్టి పాకిస్తాన్ గురించి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒక డిమాండ్ అనేది తీసుకురాలేదు కాబట్టి ఈ యొక్క ముస్లిం లీగ్ వాళ్ళకి కూడా ఈ యొక్క ప్రతిపాదనలను నచ్చలేదు అనమాట. అంటే ఈ యొక్క ముస్లిం లీగ్ వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా పాకిస్తాన్ కి సంబంధించి వాళ్ళు ఏమైనా సూచనలు చేశారా, లేదా పాకిస్తాన్ కి సంబంధించి వాళ్ళు ఏమైనా దేశాన్ని వాళ్ళు ఏమైనా విడగొడతారా, లేదా పాకిస్తాన్ దేశం అనేది సపరేట్ గా వాళ్ళు తయారు చేస్తారా, లేదా పాకిస్తాన్ అనే దేశాన్ని వాళ్ళు ఏమైనా సరే ప్రతిపాదనలకు సంబంధించి ఏమైనా పాకిస్తాన్ అనే పదాన్ని ఎక్కడైనా సరే చేరుస్తారని చెప్పి అప్పట్లో ఉన్నటువంటి ఒక ముస్లిం లీగ్ వాళ్ళు ఏంటంటే చూడడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ విధంగా పాకిస్తాన్ అనే పదాన్ని వీళ్ళు చేర్చకపోవడం వల్ల వీళ్ళు కూడా ఒక క్రిప్స్ ప్రతిపాదనని రిజెక్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా రిజెక్ట్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే సో గాంధీ ఏం చేస్తాడంటే అప్పుడు 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ అని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే వార్దార్ రిజల్యూషన్ అంటారు దీన్ని. అంటే ఎప్పుడైతే ఒక బ్రిటిష్ వాళ్ళకి మన భారతీయులకి స్వేచ్ఛ అనేది లేకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధంలో మన మాట అనేది వినకుండా మనకంటూ ఒక స్వేచ్ఛ లేకుండా మన మాటకు ఒక స్వేచ్ఛ లేదా ఒక పరిమితి అనేది లేకుండా ఏంటంటే కేవలం వాళ్ళు ఏదైతే చెప్పారో దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలని చెప్పిన అనే ఒక దురహకారంతో వీళ్ళు ఏం చేశారంటే రెండవ ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా భారతీయులు కూడా పాల్గొనాలని ఎప్పుడైతే చెప్పారో దీన్ని వ్యతిరేకిస్తూ మన మహాత్మా గాంధీ ఏం చేస్తారంటే 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దాని సందర్భంగానే ఒక స్లోగన్ అండి డూ ఆర్ డై అనే స్లోగన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే పూర్తిగా మాకు స్వాతంత్ర్యం మీరు ఇవ్వండి, మీరు పాక్షిక స్వాతంత్ర్యం ఇవ్వడం మాకు, అదే విధంగా అనేక రాజ్యాంగ ప్రతి దేశాన్ని కూడా మీరు సపరేట్ చేయడం మన భారతదేశంలోంచి ఇవన్నీ కాకుండా మాకు ఖచ్చితంగా మీరు స్వాతంత్ర్యం అనేది ఇవ్వాలని చెప్పి డూ ఆర్ డై అనే స్లోగన్ యొక్క మహాత్మా గాంధీ అనే అతను తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా తీసుకురావడం వల్ల కొంతకాలం పాటు ఈ ఉద్యమం బాగానే నడుస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది అనేక గొడవలు అనేవి జరుగుతాయి అనమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా అనేక గొడవలు అనేవి జరిగాయి అంటే అక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోలీస్ స్టేషన్స్ మీద మన భారతీయులందరూ కూడా అక్కడ పోలీస్ స్టేషన్ మీద తిరగబడ్డం, అదే విధంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, రైల్వే ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైల్వే ట్రాక్స్ ని కూడా మనం నాశనం చేయడం ఇవన్నీ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే అప్పటికే గాంధీని ఏం చేస్తారంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే గాంధీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారో ఇక్కడ ఉన్నటువంటిది ఉద్యమం అనేది తీవ్రతరం జరుగుతుంది. అంటే మరణాలు అనేవి ఎక్కువగా అనేక హింసాత్మక ఘటనలు అనేవి ఈ యొక్క మహాత్మా గాంధీ ఎప్పుడైతే జైల్లో ఉంటాడో అనేక హింసాత్మక ఘటనలు అనేవి జరిగిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే బ్రిటిష్ వాళ్ళకి అప్పుడు కళ్ళు తెరుచుకుంటారు. అంటే అప్పుడు ఏం చేస్తారంటే గాంధీజీని మేము విడిపించినందుకు గాను మీరు ఈ యొక్క డూ ఆర్ డై సందర్భంగా జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ఆపేయాలి, ఇటువంటి విధ్వంసాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కనుక మీరు ఆపేసినట్లయితే మేము ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి గాంధీ ఎవరైతే ఉన్నాడో ఈ గాంధీని మేము జైలు నుంచి విడుదల చేస్తామని చెప్పి ఈ గాంధీ గారిని విడుదల చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా విడుదల చేసిన తర్వాత అప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళు ఇన్ని గొడవలు జరిగినా సరే, ఇన్ని యొక్క అమర నిరాహార దీక్షలు చేసినా సరే గాంధీ వాళ్ళు మనకి స్వాతంత్ర్యం అనేది ఇవ్వలేదన్నమాట. సో తర్వాత ఏం జరుగుతుందంటే 1945లో మనకి వేవేల్ ప్రణాళిక, అంటే అప్పుడు ఉన్నటువంటి వైస్రాయ్ ఎవరైతే ఉన్నారో ఒక ప్రణాళిక, అతను కూడా ఏంటంటే ఒక ప్రణాళికను తీసుకురావడం జరిగింది అనమాట. అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ విధంగా ఏంటంటే కొన్ని స్కీమ్స్ అనమాట. అంటే ఏ విధంగా మన భారతీయులకి వాళ్ళు రెండవ ప్రపంచ యుద్ధంలో హెల్ప్ చేసుకోవాలి, అదే విధంగా మన భారతీయుల్ని ఏంటంటే ఎప్పుడు వాళ్ళు పరిపాలిస్తూనే ఉండాలని చెప్పి వాళ్ళు ఏంటంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏంటంటే ఈ విధంగా ప్లాన్స్ అనే వాళ్ళు వేస్తూ ఉంటారు. కాబట్టి సో తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క వేవేల్ ఏం చేస్తారంటే వేవేల్ ప్రణాళిక అని చెప్పి ఒక ప్లాన్ అనేది అతను వేయడం జరుగుతుంది అనమాట. సో ఇతను ఏం చెప్తాడంటే సో వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ఖచ్చితంగా మేము అప్పట్లో ఏంటంటే ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో 4 మెంబర్స్ మాత్రమే ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ అప్పుడు ఈ యొక్క 4 మెంబర్స్ ఏంటంటే 14 మందికి మేము పెంచుతామని చెప్పి ఈ యొక్క వేవేల్ అనే అతను ఏం చేస్తాడంటే ఒక ప్రతిపాదన అనేది తీసుకురావడం జరుగుతుంది అనమాట. కానీ ఈ యొక్క ప్రతిపాదనలు అతను ఏం చెప్తాడంటే ఈ యొక్క వేవేల్ ప్రణాళికలో వైస్రాయ్ తో పాటు కమాండర్ ఇన్ చీఫ్ అనే 2 పోస్టులు మాత్రం పూర్తిగా బ్రిటిష్ వాళ్ళే తీసుకుంటారు. మిగిలినటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో దాని మీద పూర్తి అధికారం మాత్రం భారతీయులుగా కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే రక్షణకు సంబంధించిన అంశాలు కానీ, విదేశీ వ్యవహారాలు కానీ, కరెన్సీకి సంబంధించిన అంశాలన్నీ కూడా ఏంటంటే పూర్తిగా బ్రిటిష్ ప్రభుత్వానికి అధికారంలో ఉంటాయి. మిగిలినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి భారతీయులకి మేము కల్పిస్తాము. అదే విధంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో మేము 14 మందికి ఛాన్స్ ఇస్తాము. ఈ 14 మందిలో ఏంటంటే మొత్తం అందరూ కూడా భారతీయులే ఉంటారని చెప్పి ఈ యొక్క వేవేల్ ప్రణాళిక ద్వారా ఇతను అనేక ప్రతిపాదనలు అనేవి ప్రతిపాదించడం జరుగుతుంది అనమాట. సో దీన్ని కూడా ఏంటంటే మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అదే విధంగా ముస్లిం లీగ్ వాళ్ళు ఏంటంటే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎందుకని రిజెక్ట్ చేశారంటే ఇతను ప్రతిపాదించినటువంటి యొక్క 14 మంది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నాడో వీళ్ళని ఎలా ఎన్నుకోవాలని చెప్పి వీళ్ళు ఎలా చెప్తారంటే మత ప్రాతిపదికన ఎన్నుకోండి. అంటే ఏవైతే ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో అక్కడ పూర్తిగా ముస్లిమ్స్ కే ఛాన్స్ ఇవ్వండి, అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ హిందువులకు ఛాన్స్ ఇవ్వదని చెప్పి మరలా మనకి మన భారతదేశంలో మత గొడవలు అనేవి ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ద్వారా ఏంటంటే వాళ్ళు మరలా అగైన్ మన భారతదేశంలో మత గొడవలు అనేవి సృష్టించడం జరిగింది అనమాట. సో అందువల్ల రిజెక్ట్ చేయడం జరిగింది. సో మరలా వీళ్ళ మధ్య మళ్ళీ సయోధ్య కుదర్చడం కోసం అంటే ఈ యొక్క
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో అదే విధంగా ముస్లిం లీగ్ అనేది ఏదైతే ఉందో ఈ యొక్క ముస్లిం లీగ్ మధ్యలో ఏంటంటే ఎప్పుడు కూడా తరచుగా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే మన భారతదేశాన్ని ఖచ్చితంగా వాళ్ళు విభజించడానికి వీల్లేదని చెప్పి మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు కాదు, ముస్లిం లీగ్ వాళ్ళు ఏంటంటే మాకు ప్రత్యేకించి ఖచ్చితంగా పాకిస్తాన్ అనే దేశం కావాలి, ముస్లిం అందరూ కూడా మెజారిటీగా ఉన్నటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ భాగాన్ని పూర్తిగా భారతదేశం నుంచి విభజించి పాకిస్తాన్ కావాలని చెప్పి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఒక పక్క, ముస్లిం లీగ్ వాళ్ళు ఒక పక్క ఈ విధంగా గొడవలు అనేవి జరుగుతూ ఉండడం వల్ల ఇది కూడా బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళకు కూడా ఏంటంటే ఒక ఆయుధం లాగా తయారైంది అనమాట. ఎందుకని మన వాళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇంకా భారతీయులకి స్వాతంత్రం ఇవ్వడానికి మనం లేట్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మనసులో అనుకోవడం జరిగింది అనమాట. సో దీనికి అనుగుణంగా ఏంటంటే సిమ్లా సమావేశం అని ఒకటి జరుగుతుంది అనమాట. ఈ యొక్క సిమ్లా సమావేశంలో కూడా ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు అదేవిధంగా ముస్లిం లీగ్ మధ్య ఏంటంటే సయోధ్య అనేది కుదరదు అనమాట. అప్పటికీ ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా పాకిస్తాన్ కావాలని చెప్పి వాళ్ళ యొక్క డిమాండ్ అనేది చేయడం జరుగుతుంది. సో తర్వాత వచ్చినటువంటి యొక్క సిఆర్ ఫార్ములా అంటే ఏంటంటే చక్రవర్తి రాజగోపాలాచారి ఏం చేస్తాడంటే, సో అలా కాకుండా మన మధ్య ఇలా గొడవలు జరుగుతుంటే కనుక మనం ఎప్పటికీ ఇంకా బ్రిటిష్ వాళ్ళని ఎదురిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి చక్రవర్తి రాజగోపాలాచారి ఎవరైతే ఉన్నారో ఇండియన్ గవర్నర్ జనరల్ అయినటువంటి యొక్క చక్రవర్తుల రాజగోపాలాచారి ఇతను ఏం చేస్తాడంటే ఒక ఫార్ములా అంటే ఇతను కూడా ఒక ప్రతిపాదన అనేది తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మన మధ్య కనుక మనకే క్లారిటీ లేకపోతే కనుక బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఇంకా బానిసలుగానే చూస్తారని చెప్పి ఈ యొక్క సిఆర్ ఫార్ములా అని చెప్పి ఒక ప్రతిపాదన అనేది తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో ఇతను ఏం చేస్తాడంటే ఏమని ప్రతిపాదిస్తాడంటే ముస్లిం ఏరియాలో అంటే ముస్లింలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్లెబిసైడ్స్ అనేవి నిర్వహించమని చెప్పి చెప్తాను. అంటే ఏంటంటే ప్రజాభిప్రాయ సేకరణ అనేది మనం సేకరిద్దాము. అంటే ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్ మెజారిటీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం ప్రజాభిప్రాయ సేకరణ అనేది చేద్దాం అనమాట. సో ఈ విధంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత అక్కడ కనుక ఎక్కువగా ముస్లింలు కనుక ఓటు వేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి కూడా మనం ఒక దేశం అనేది ఇద్దాం. ఒకవేళ అలా కాకుండా కనుక ముస్లింలు అటు ఓటు వేయకుండా మేము ఇక్కడే ఉంటామని చెప్పి కనుక చెప్పినట్లయితే కనుక ముస్లింలకి వేరే దేశం అక్కర్లేదని చెప్పి ఇతను ఈ విధంగా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చెప్పి ఇతను ప్రతిపాదించడం జరుగుతుంది అనమాట. సో దీన్ని కూడా ఏంటంటే ఇక ముస్లిం లీగ్ వాళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు ముస్లిం ఏరియాలో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చెప్పారో ముస్లిం నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పూర్తిగా ముస్లింసే ఉంటారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైనారిటీస్ అయినప్పటికీ కూడా ముస్లింస్ మెజారిటీగా ఉన్న కారణంగా వాళ్ళందరూ ఏం చేస్తారంటే ముస్లింస్ మెజారిటీగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే పాకిస్తాన్ కావాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ విధంగా చెప్పడం జరిగిందో అక్కడ ఉన్నటువంటి మైనారిటీ వర్గాలుగా ఉన్నటువంటి హిందువులు కానీ అదేవిధంగా సిక్కులు కానీ ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సపరేట్ గా దేశం కింద వెళ్ళిపోతారు కాబట్టి అప్పుడు కూడా మనకి యొక్క వీళ్ళ మధ్య ఏంటంటే ఒక సయోధ్య అనేది కుదరలేదు అనమాట. అంటే ఒక జాయింట్ అగ్రిమెంట్ అనేది ఇతను తీసుకొద్దామని చెప్పి చూశాడు అనమాట ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా. కానీ అది కూడా మనకి ఫెయిల్ అయింది అనమాట. ఎందుకని ఇతను ఏం చెప్పాడంటే ఎక్కడైతే ముస్లిం నియోజకవర్గాలు ఉన్నాయో అక్కడ ఏంటంటే అందరి అభిప్రాయం పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఇతను చెప్పాడు అనమాట. సో అందరి అభిప్రాయం పరిగణలోకి తీసుకున్నప్పుడు ముస్లింస్ మెజారిటీగా ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ముస్లింస్ మెజారిటీగా ఉంటారు కాబట్టి ఆ యొక్క డిమాండ్ అనేది నెగ్గుతుంది కాబట్టి సో అక్కడ మైనారిటీ వర్గాలుగా ఉన్నటువంటి హిందువులు కానీ సిక్కులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సపరేట్ దేశం కింద డివైడ్ అయిపోతారేమని చెప్పి ఒక భయం అనేది కలిగింది అనమాట. సో ఈ విధంగా భయం అనేది కలగడం వల్ల ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు దీన్ని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది అనమాట. సో అప్పటికీ కూడా ఏంటంటే ఈ యొక్క ముస్లిం లీగ్ వాళ్ళు ఎప్పటికీ మాకు ఖచ్చితంగా పాకిస్తాన్ అనేది కావాలి, మాకు ఖచ్చితంగా పాకిస్తాన్ అనేది కావాలని చెప్పి వాళ్ళు కూడా డిమాండ్ చేయడం జరిగింది అనమాట. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఎందుకంటే దేశ విభజన ఖచ్చితంగా జరిగే ప్రసక్తి లేదని చెప్పి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఈ యొక్క ప్రతిపాదన కూడా రిజెక్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా రిజెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది ఏ విధంగా వచ్చింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఈ యొక్క కాన్సెప్ట్ కనుక నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.